మీ అందరికీ తెలిసిందే మన డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియో చేసాము, అలానే రేంజ్ రివ్యూ వీడియో కూడా చేసాము. ఇది ఒక 2-in-1 మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. అయితే కంపెనీ వాళ్ళు న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళ ఆఫర్ ప్రైస్ కి తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో మొదటిగా మనం డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోని అయితే ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేసాము. అలానే దీన్ని మేము ఒక 50 kgల లోడ్ వేసుకుని ఎడిషనల్గా నేను ఇంకొక 50 kgల లోడ్ పెట్టుకుని రేంజ్ రివ్యూ కూడా చేసాము. ఆ వీడియో ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అయితే అప్లోడ్ చేసాము. ఆ రెండు లింక్స్ అయితే మీ డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దాని రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లోడ్ వేసినప్పుడు ఎలా ఉంది, అన్ని సమాచారం కూడా మీకు ఆ వీడియోస్ లో కవర్ అవుతాయి. ఇప్పుడు డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లోనే యూనిక్ ఎలిమెంట్స్ అయితే మీకు చెప్తాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నార్మల్ గా ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఉపయోగపడుతుంది. అలానే రేర్ సైడ్ క్యారియర్ ని రిమూవ్ చేసి ఒక 3 రకాల ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే మీకు లోడర్ సెగ్మెంట్ కిందకైతే ఉపయోగపడుతుంది. సో ఒక 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్, పైగా భారతదేశంలో ఒక రిజిస్టర్డ్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2-in-1 లోడింగ్ కెపాసిటీ కింద వర్క్ అవుతుంది, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్తానండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 kWh లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ తో వర్క్ చేస్తుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 140 కిలోమీటర్లు. బట్ మేము రియల్ గా టెస్ట్ చేసినప్పుడు నేను 50 kgల లోడ్ కెపాసిటీ పెట్టి ఒక 40 స్పీడ్ యావరేజ్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ 127 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం అయితే పడుతుంది. ఇక లోడ్ కెపాసిటీ అయితే 200 kgల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీరు లోడ్ అయితే వేసుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నేను రైడ్ చేశాను కాబట్టి నాకు అనిపించిన బెస్ట్ విషయాలు ఏంటంటే దీని యొక్క కంఫర్ట్ అయితే బాగుంటుందండి. సీట్ అయితే మంచి క్వశ్చన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా సస్పెన్షన్ ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టుగా ట్యూన్ అయితే చేశారు. స్కూటర్ ముందు భాగంలో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఇచ్చారు. సో లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఇవ్వడం అనేది ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ ఇంకా మిగిలి ఉందనేది అది చెక్ చేసుకుని అయితే వాళ్ళు నడుపుకోవచ్చు. అలానే లోడ్ వేసినా కూడా స్కూటర్ మంచి స్టేబుల్ గా అయితే బాగా రన్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాకు అనిపించిన పాజిటివ్స్ అండి. ఇక కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని 20,000 రూపాయల ఆఫర్ ప్రైస్ తో తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాం. మొన్నటి వరకు డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ధర తెలుగు రాష్ట్రాల్లో 140,000 రూపాయలకు ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద 20,000 రూపాయల డిస్కౌంట్ ఆన్ రోడ్ ప్రైస్ మీద ఇస్తున్నారు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని 120,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మార్చ్ 20 తారీఖు వరకు మాత్రమే ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. నేనైతే మార్కెట్ లో రిజిస్టర్డ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందుబాటులో లేవండి. పైగా రిజిస్టర్డ్ మోడల్ ఇది. మార్కెట్ లో అందుబాటులో వచ్చిన 2-in-1 లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏమైనా ఉన్నాయంటే అది మోస్ట్లీ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 120,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్ లో 127 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే నాకైతే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం వర్త్ అని అనిపిస్తుంది. కారణం దీనికి ఉన్న పాజిటివ్స్ ఎలిమెంట్స్ అనమాట. దీనికి ఉన్న రియల్ రేంజ్ కానివ్వండి, దీనికి ఉన్న బిల్డ్ క్వాలిటీ ఆధారంగా అయితే మీకు చెప్తున్నాను. బట్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం లేదా అనుకునే ముందు మన ఛానల్ ఈవీ కుర్రాడు ఛానల్ దీనికి సంబంధించిన రివ్యూ పెట్టాము. ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ రేంజ్ రివ్యూ కూడా అప్లోడ్ చేసాం. కాబట్టి ఒకసారి ఆ 2 రివ్యూస్ చూసిన తర్వాత మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అంటే మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అవి సాటిస్ఫై అవుతే కనుక మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైజ్ ఫ్యూచర్.